తిరుగుతున్నారు నియోజకవర్గంలో. గత 5 ఏళ్లుగా ఏ ఏ రకమైన అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? ఏంటి ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు పబ్లిక్కు? ఏం చెప్తున్నారు మీకసలు? మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నారు? సో మేజర్ పోర్షన్ ఆఫ్ ఇష్యూస్ నాకు వచ్చేది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. మనం అంటే గత 20 ఇయర్స్‌గా మీరు చూసుకుంటే లిటరసీ రేట్ బాగా పెరిగింది. మా మా జిల్లాలో, మా నియోజకవర్గంలో లిటరసీ రేట్ అనేది బాగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడం ఉన్నారు. అదే ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ 20 ఇయర్స్ చూసుకుంటే ఎక్కువగా రైతాంగ కుటుంబాల కింద కన్వర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడేంటి ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్స్ అయ్యారు, పీజీలు చేస్తున్నారు, చదువుకుని ఉన్నారు. అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరిధిలో అయితే మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదే సేమ్ టైం బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఫెయిల్ అయింది. అంటే ఏవో తూతూ మంత్రంగా ఏవో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్గా దాంట్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అట్ ది సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైం మీరు రైతు భరోసా కేంద్రాలు అన్నారు. రైతు భరోసా కేంద్రాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నాయి. అంటే ఇంకా చాలా అభివృద్ధి అనేది ఇంకా చాలా మన కంపేర్ టు అదర్ స్టేట్స్ చూసుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నాం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్, చిన్న ఉద్యోగం ఉంటే సరిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ కొనసాగిస్తే బాగుంటుందని ఆలోచనతో అందరికీ ఉంటుంది. కానీ నాకైతే ఓవర్ అంబిషియస్గా ఎవరూ లేరు. వాళ్ళకున్న పరిధిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అది ఈ ప్రభుత్వంలో ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కష్టమైపోతుంది. ఏదైనా ఆర్థిక ఇబ్బంది, ఇంట్లో ఏదో సంక్షేమం అని చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద డిపెండెన్సీ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లోని భయపడుతున్నారు. ఏదైనా పెన్షన్ తీసేస్తామన్నా, లేకపోతే ఏదైనా స్కీమ్లో అనర్హులు చేస్తామని అనగానే వీళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ సంక్షేమం మీద డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది. ఆర్థిక పరమైన ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉందో ఈ గవర్నమెంట్ పెంపొందించే విధంగా ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ అనేవి పబ్లిక్లు లేవు, ఉద్యోగాలు లేవు, బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళందరూ నష్టం అవుతున్నారు. లేకపోతే ఇంకేదైనా ఎక్కడికైనా ఏదైనా చేయాలన్నా కూడా సరైన ఇన్కమ్ సోర్సెస్, ఖర్చు తగ్గ ఇన్కమ్ అయితే రావట్లేదు. అయితే ఈ సంక్షేమం అని పేరు చెప్పి ఈరోజు ఏదో ఇస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీ నిలబడడానికి, హ్యాపీగా ఉండడానికి సరిపోవట్లేదు. మీరు అదే చూసుకుంటే ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే భయపడిపోతున్న పరిస్థితి ఈరోజు పెళ్ళి ఏదైనా చేద్దాం, ఇంట్లో పెళ్లి చేద్దామన్నా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ పరిస్థితి వస్తే హాస్పిటల్ ఖర్చులు ఎలా మీట్ అవుతాం అని భయం అయితే మాత్రం ప్రతి పేదవాడి దాంట్లో ఉందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నాయి అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అభివృద్ధి అని అంటే చంద్రబాబు నాయుడు, లేదు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి అని. అంటే ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారా? అభివృద్ధిని కోరుకుంటున్నారా? సంక్షేమం ఉండాలి ఖచ్చితంగా. అయితే పేదవాళ్ళకి సంక్షేమం అనేది ఉండాలి. అలాగని సంక్షేమం ఒకటి ఇస్తే సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలనేది నేను అంటాను. ఎందుకంటే మీరు చూసుకుంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. ఈరోజు మీరు రాష్ట్రంలో ఆయన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు మీరు చూస్తే రైతు భరోసా, రైతన్నకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ 20,000 రూపీస్ అనేది ఏంటంటే రైతాంగాన్ని ఎంకరేజ్ చేయడానికి, రైతుల్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈరోజు చూస్తే చాలామంది రైతులు అబవ్ 50 ఇయర్స్ ఉన్నారు. మరి రైతు అనేవాడు కనుమరుగైతే మరి ఫుడ్ సప్లై చైన్ అనేది నెక్స్ట్ లెవెల్లో పండించేవాడు కూడా తక్కువైపోతాడు. సో రైతులు ఎందుకు వ్యవసాయం చేయట్లేదని అధ్యయనం చేస్తే పెట్టుబడి అనేది ఎప్పుడూ కూడా కష్టమైన పని కనిపిస్తుంది రైతాంగానికి. వాళ్ళు ఏదో లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్స్ కట్టలేని పరిస్థితి. సో అలా కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందని చూస్తే ఒక 20,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తే ఒక పెట్టుబడి రూపంలో ఇచ్చి ఆ పెట్టుబడిని అంటే ఎక్కువ శాతం ఎక్కడంటే వర్షాధారం మీద పండిన రైతాంగాలు ఎక్కువ. సో వర్షం పడినా పడకపోయినా రైతు కష్టం లేకుండా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ రైతన్నకి ఏమవుతుందంటే ఈ వెల్ఫేర్ ఇవ్వడం వల్ల ఫుడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం ఏ రకంగా పెరుగుతుంది? బేసిక్ కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది తగ్గుతుంది. సో సామాన్యుడికి అందుబాటులో ఉన్న రేట్లు అనేవి అందుబాటులో వస్తాయి. సో ఇండైరెక్ట్గా ఇట్స్ అన్ డెవలప్మెంట్ ఫర్ ది స్టేట్.